నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. 33వ వార్డు నందు మునగల తిరుపతయ్య పేరు పెట్టిన రోడ్డును ప్రారంభించిన పట్టణ ఎమ్మెల్యే నాని. ప్రతి వీధికి వార్డు ప్రముఖుల పేర్లు పెట్టడం అభినందనీయం అంటూ వెల్లడి. పేద విద్యార్థులకు ఉచిత బ్యాగ్స్ పంపిణీ చేసిన జొన్నలగడ్డ అజయ్ కుమార్. టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తుందన్న రావి వెంకటేశ్వరరావు. నగరంలో ఏర్పడుతున్న కరెంట్ కోతలపై మున్సిపల్ చైర్మన్ మండిపాటు. నగరంలో ఉన్న కరెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్. ఇలపరు గ్రామంలో ఉన్న అసైన్మెంట్ భూములను పేదలకు పంచాలని కోరుతూ వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన. పట్టణ ఆర్డీఓ వెంటనే స్పందించాలంటూ డిమాండ్. 33వ వార్డు నందు బొమ్మరిల్లు సినిమా హాల్ ఎదురుగా ఉన్న రోడ్డుకు మునగల తిరుపతయ్య రోడ్డుగా నామకరణం చేయడం ఆనందంగా ఉందని కొడాలి నాని వెల్లడించారు. గుడివాడలో ఉన్న ప్రతి వీధికి స్థానిక పెద్దల పేర్లు పెట్టడం అభినందించాల్సిన విషయమని ఆయన వెల్లడించారు. స్థానిక 33వ వార్డు నందు బొమ్మరిల్లు సినిమా హాల్ ఎదురుగా ఉన్న రోడ్డుకు మునగల తిరుపతయ్య పేరు పెట్టడంతో నేడు ఆ రోడ్డు ప్రారంభోత్సవానికి పట్టణ శాసనసభ్యులు కొడాలి నాని మరియు పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో మునగాల తిరుపతయ్య గారి కుటుంబం అంటే తెలియని వారు ఉండరని, తనకు ఆయన కుటుంబంతో చాలా పరిచయం ఉందని ఆయన తెలిపారు. నేడు ఈ రోడ్డుకు ఆయన పేరు పెట్టడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే పట్టణంలో ఉన్న అన్ని రోడ్లకు ఆ వార్డు ప్రముఖుల పేరు పెట్టడం అభినందించాల్సిన విషయమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ఉన్న ప్రతి వార్డు నందు ప్రముఖుల పేర్లు పెట్టడం, వాటిని కౌన్సిల్ తీర్మానించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే నేడు పెద్దలు తిరుపతయ్య గారి పేరుని ఈ రోడ్డుకు పెట్టడం చాలా ఆనందంగా ఉందని, ఆయన కుమారులు నాతో చదువుకోవడం వల్ల వారి కుటుంబం చాలా ఆత్మీయంగా ఉంటారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా అడపా బాబ్జీ మాట్లాడుతూ మునగాల తిరుపతయ్య గారి కుటుంబంతో తనకు ఉన్న సంబంధం ఇప్పటిది కాదని, ఆయన పేరుతో నేడు ఈ రోడ్డు ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నేర్సు చింతయ్య మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి మునగాల తిరుపతయ్య గారితో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. మునగాల తిరుపతయ్య గారు అంటే ఈ గుడివాడ పట్టణంలో దాదాపు తెలవనటువంటి వ్యక్తి ఎవరూ లేరు. ఆయన కుమారులు వెంకన్నబాబు గారు కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యులతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఆయనతో అప్పట్లో నాకు ఆయనతో పరిచయం లేనప్పటికీ కూడా ఆయన కుటుంబ సభ్యులందరితో మంచి పరిచయాలు ఉన్నటువంటి కుటుంబం. అటువంటి వ్యక్తి పేరు ఈ గుడివాడలో ఈ రోడ్డుకి నెలకొల్పటం, దాన్ని నా చేతుల మీదుగా మరి ప్రారంభించమని చెప్పి అడగటం, దానికి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను రావటం నాకైతే ఆనందంగా ఉంది. మరి ఆయన కుటుంబ సభ్యుల్లో ఆయన అభిమానులు ఎక్కువ మెజారిటీ నేను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు మద్దతు తెలుపుతున్నటువంటి వ్యక్తులు. తప్పకుండా ఇటువంటి పెద్దల పేర్లు ఎక్కడన్నా గుడివాడలో ఉన్నటువంటి వార్డులకి పెట్టాల్సి వస్తే మరి మున్సిపల్ కౌన్సిల్ని సంప్రదిస్తే తప్పకుండా అటన్నింటిని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ గుడివాడ పట్టణ రైలు తెలియజేస్తుంది. ఈరోజు మునగాల తిరుపతయ్య గారి పేరు మీద ఈ రోడ్డుకి నామకరణం చేయడం చాలా సంతోషం. మరి తిరుపతయ్య గారితో కానీ వారి కుటుంబ సభ్యులతో కానీ మాకున్నటువంటి అనుబంధం చిన్నప్పటి నుంచి, మరి వాళ్ళ అబ్బాయిలు వెంకన్న నా క్లాస్మేటు, అట్లాగే సత్యరెడ్డి కానీ, లేకపోతే వాళ్ళ అల్లుడు పెదనారాయణ రెడ్డి గారు, చిన్నారాయణ రెడ్డి గారు, వాళ్ళ పెద్ద అబ్బాయి పాపారావు కూడా మాకు బాగా స్నేహితుడు, కలిసిమెలిసి తిరిగేటటువంటి కుటుంబం. మరి అటువంటి కుటుంబంలోని పెద్ద వ్యక్తి, ఈ ప్రాంతంలోనే ఉండేటువంటి వ్యక్తి, ఆయన పేరు మీదుగా ఈ రోజున ఈ పేరు పెడతాం చాలా సంతోషం. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిగా ఈరోజు మరి ఆయన పేరు పెట్టినటువంటి ఈ రోడ్ని మా నాని గారు నేను ప్రారంభించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మరి ఎప్పుడూ కూడా అందరినీ ఎంతో ప్రేమపూర్వకంగా పలకరిస్తూ పెద్ద తరహాగా ఉండేటటువంటి వ్యక్తి. మరి ఈ రోజున ఆయన పేరుని ఈ రోడ్డుకి పెట్టడమే కాకుండా ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళ కుమారులు, వాళ్ళ తండ్రి గారి పేరు మీద చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు మునగాల తిరుపతయ్య గారి పేరు మీదుగా మరి వీధికి నామకరణం చేయడం మరి చాలా సంతోషకరం. మరి గుడివాడ పట్టణంలో మరి ఎప్పుడో గుడివాడలో వచ్చి గుడివాడలో స్థిరపడి మరి ఆయన ద్వారా గుడివాడలో మరి ఎన్నో వందల కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని మంచి వ్యాపారంలో గుడివాడ పట్టణంలోనే మంచి పేరు ప్రదర్శనలు సంపాదించారు. మరి అటువంటి వ్యక్తి, మంచి వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకుని మర్చిపోని విధంగా మరి ఇటువంటి వీధికి నామకరణం చేయడం కూడా మా కౌన్సిల్ కూడా చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి అటువంటి యొక్క వ్యక్తి యొక్క ఆదర్శాలను తీసుకుని ప్రతి ఒక్కరు ఇంకా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క చేసిన సేవా కార్యక్రమాలు వీళ్ళు కూడా కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక మంచి మనిషిగా ఆయన గుడివాడ పట్టణంలో అందరికీ సుపరిచితులు. మరి
ఆయన గురించి 2 మాటలు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే వార్డులో బాబాయ్ అని పిలిచే తిరుపతి గారు ఒక రోజున మరి ఆయన వృత్తిపరంగా వడ్డీ వ్యాపారం చేసినప్పటికీ నేను స్టూడెంట్ లీడర్గా ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చి, అన్న నేను 7th పాస్ అయ్యాను, 8th క్లాస్కి నా దగ్గర మార్కులు ఏమి లేవు, ఫీజు కట్టడానికి డబ్బులు ఏమి లేవు, నేను మరి ఎలాగా అని చెప్పి నన్ను అడగటం జరిగింది. అప్పట్లో నేను కూడా స్టూడెంట్ అవ్వటం, మా ఇంట్లో కూడా ఆర్థిక పరిస్థితులు ఓ మోస్తరుగా ఉండటం మూలన ఇక్కడ ఎవరిని అడిగితే బాగుంటుందని చెప్పని ఆ విద్యార్థికి సహాయం చేయాలి ఎట్లయినా అనే ఉద్దేశంతో నేను తిరుపతి గారి దగ్గరికి తీసుకెళ్ళి విషయాన్ని చెప్తే చెప్పిన వెంటనే ఆయన మా ఇద్దరిని కౌగిలించుకుని, ఈ కుర్రాడికి స్కూల్ ఫీజులు కాదు, బుక్స్ కూడా నేనే ఇస్తాను, స్కూల్ యూనిఫారం కూడా నేనే ఇస్తాను, ఇంకా ఎలాంటి విద్యార్థులు ఏమైనా నీ దృష్టికి వస్తే తప్పనిసరిగా నేను సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను, తప్పకుండా రానా అని చెప్పి నన్ను కౌగిలించుకుని చెప్పడం, ఆ మాట నాకు ఎప్పుడూ కూడా నా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా కొంతమంది అనుకున్నట్టుగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు అనుకుంటారు. ఆయన వెనకాల ఉన్నటువంటి వెన్నలాంటి మనసు ఆ రోజున బయటపడింది. అందుకని ఈ రోజున ఆయనకి ఈ రోడ్డు ఆయన నామకరణం చేయాలని చెప్పి నాకు అనిపించి వారి కుమారుడు వెంకన్న నన్ను అడగంగానే మరి బాబాయ్ పేరు పెడదామని చెప్పేసి నేను కూడా రోడ్డు వేసేటప్పుడు చెప్పడం జరిగింది. వెంకన్న మరి ప్రోత్సాహంతో ఈ రోడ్డుని మరి తిరుపతి గారి పేరు పెట్టి ఈ రోజున శాసనసభ్యులు, మరి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సహచర కౌన్సిలర్లు అందరూ సమక్షంలో వారి పేరుని మేము పెట్టడం జరిగింది. అలాగే వెన్నలాంటి మనసున్నటువంటి తిరుపతి గారి రోడ్డు, ఈ రోడ్లో తిరిగిన మనిషిగా ఆయన ఎప్పుడు ఆయన ఆత్మ ఇక్కడే ఉంటుందని చెప్పని మా కుటుంబానికి వారికి ఎనలేని సంబంధం ఉంది. ఒక మంచి భావన, మంచి రిలేషన్షిప్ వాళ్ళ కుటుంబానికి మాకు ఉన్నటువంటి సంబంధం. తిరుపతి గారి ఆత్మ ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి వారికి ఈ రోడ్డు పెడతాం సముచితం అని చెప్పని నేను అనుకుంటూ సెలవు తీసుకున్నాను. పేద విద్యార్థుల సహాయం కోసం మందపాడు అజయ్ ఆధ్వర్యంలో నేడు ఉచిత స్కూల్ బ్యాగ్స్ను రావి చేతుల మీదుగా అందించారు. విద్యార్థుల కోసం నేడు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని రావి వెల్లడించారు. స్థానిక టీడీపీ కార్యాలయం నందు నేడు మందపాడు టీడీపీ నేత జొన్నలగడ్డ అజయ్ కుమార్, రావి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు ఉచిత స్కూల్స్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జొన్నలగడ్డ అజయ్ కుమార్ నేడు పేద విద్యార్థులకు సహాయం చేసేందుకు స్కూల్స్ బ్యాగ్ పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు హాస్టల్ వసతులతో పాటు విద్యార్థులకు ఫీజు రియంబర్స్ ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం నందు ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పిన్నమనేని బాబ్జీ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేడు చిన్నారుల విద్యకు సహాయం చేస్తూ స్కూల్స్ బ్యాగ్ను 50 మందికి అజయ్ కుమార్ పంచడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత చేస్తూ పార్టీ కోసం శ్రమించాలని, అలాగే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులతో పాటుగా ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు విద్యను అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ అజయ్ మాట్లాడుతూ, నేడు తను చేస్తే ఈ కార్యక్రమానికి తనకు ఎంతగానో అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తనను ప్రోత్సహించి ఇక్కడికి వచ్చిన రావికి, బాబ్జీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన తెలియజేశారు. ఈ రోజున చాలా సంతోషం. మందపాడి నుంచి అజయ్ ఒక 50 మంది పిల్లలు కన్నా 50 మంది పిల్లలకి ఈ కిడ్స్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ కొత్తగా తెరిచిన స్కూల్స్లో ఉన్న పిల్లలందరూ కూడా ఫ్రీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు విద్య చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేదవాడి పిల్లలు చదువుకోవాలి, అందరూ బడిలో చేర్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటుంది, రిఫార్మ్స్ తీసుకొస్తుంది. ఒక సైంటిఫిక్గా నాణ్యమైన విద్య, వెదర్ ఇట్ ఈజ్ ప్రభుత్వ పాఠశాల కానివ్వండి, ప్రైవేట్ కానీ, అందరికీ సమానంగా మంచి విద్య అందే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు విద్య చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఆ ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మిడ్ డే మీల్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి హాస్టల్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటు బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యని పేద పిల్లలకి అందే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం కొత్తగా స్కూళ్ళు 2 రోజుల క్రితం మొదలైనవి. 21వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అజయ్ గారు ఇవాళ ఆ వార్డులో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా బ్యాగులు పంపిణీ చేసే కార్యక్రమం ఇవాళ ఇక్కడ పార్టీ ఆఫీసులో పెడతాం జరిగింది. ఉచితంగా బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ అయితే
వాళ్ళందరికీ కూడా బ్యాగులు పుస్తకాలు ఇవన్నీ కూడా అన్నీ ముందుగానే మంచి బ్యాగులు మంచి ఇవన్నీ కొనుక్కోవటం, స్కూల్ వాళ్ళు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఫీజులు అవి కూడా అధికంగా ఉండటంతో అక్కడ ప్రైవేట్ స్కూల్లో అయితే అన్నీ వాళ్ళే కల్పిస్తున్నారు. ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళకి దాతలు ముందుకొచ్చి ఇట్లాగే అజయ్ లాంటి వాడు చాలామంది అన్ని స్కూళ్ళల్లో కూడా కొంతమంది ఈ బ్యాగ్స్, కొంతమంది పుస్తకాలు, కొంతమంది పెన్నులు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా ప్రభుత్వ స్కూళ్ళను కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా చేయాలనే ఉద్దేశంతో విద్యని చాలా ప్రయారిటీగా తీసుకుని అదంతా కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇటువంటి కార్యక్రమం చేస్తున్న అజయ్ గారికి వీళ్ళందరికీ కూడా నా అభిమానాలు తెలియజేస్తున్నాను. చదవాలి, అందరూ ఎదగాలని మన సీఎం గారి కోరిక మేరకు గవర్నమెంట్ స్కూళ్ళని గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చిన బాబ్జీ గారికి, రావేంద్ర సార్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వెనక నుంచి నన్ను ప్రోత్సహించిన కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలిసి సెలవు తీసుకున్నాను. గుడివాడ పట్టణంలో కరెంట్ కోతలు ఎక్కువ అవడంతో నేడు పట్టణ మున్సిపల్ చైర్మన్ కరెంట్ డీఈని కలిసి సమస్యలను వెల్లడించారు. పట్టణంలో కరెంట్ కోతలు ఎక్కువ అవడంతో ప్రజలు విసిగిపోతున్నారని ఆయన వెల్లడించారు. గుడివాడ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కరెంట్ కోతలపై పట్టణ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు పట్టణంలోని అన్ని వార్డుల కౌన్సిలర్ను వెంట పెట్టుకుని కరెంట్ ఆఫీస్ నందు ఏడీఈని కలిసి పట్టణ సమస్యల గురించి వివరించారు. ప్రతిరోజు అక్రమ కోతలకు వస్తూ కరెంట్ లేకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్ సమస్యలు ఒకరోజు 2 రోజులు ఉంటాయని, ప్రతిరోజు టెక్నికల్ సమస్యలు అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ప్రతి వార్డు నందు కరెంటు స్తంభాల కొరతతో పాటు లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయని ఆయన అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న అన్ని వార్డుల నందు కరెంటు వైర్లు నూతనంగా వేయాలని, అలాగే కరెంట్ పోల్స్ నూతనంగా వేయాలని, నిధులు వచ్చినప్పటికీ నేటికి వాటి పనులు పూర్తి కాలేదని ఆయన వెల్లడించారు. అలాగే పట్టణంలో అన్ని వార్డుల నందు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా తమ మున్సిపల్ ఎలక్ట్రికల్ డీఈతో పాటు వారు కూడా కలిసి పనిచేయాలని ఆయన కోరారు. వెంటనే పట్టణంలో విధిస్తున్న అక్రమ కరెంట్ కోతలను ఆపకపోతే 36వ వార్డు కౌన్సిలర్ ఈ కరెంట్ కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. టెక్నికల్ ప్రాబ్లం మేడం, ఎన్ని రోజులు కాదండి, టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇక రోజు సంవత్సరం పడుకుంటా రోజు 4 సార్లు వస్తుందా? రోజు కూడా వస్తుంది సార్. నిన్న దొండపాటు సబ్సిడీ దగ్గర మేడం గారు ఇది గట్టిగా తగలబడింది. పక్కన సప్లై అక్కడ ఆపుతుందండి. నా సమాధానం ఎవరండి? ఎప్పుడైనా డిపార్ట్మెంట్ ఇంత నిర్లక్ష్య భావం గుడివాడలో ఇప్పుడు ప్రత్యేకంగా 6 సార్లు 7 సార్లు కరెంట్ పోతే గంట 2 గంటలు ఎవరు పట్టించుకోకపోతే గుడివాడకి ఒకదానికి కరెంట్ ఉందా ఏంటి? దేశం అంతా కరెంట్ లేదా? ఈ రాష్ట్రంలో కరెంట్ లేదు, గుడివాడ పోతానికి ఉందంటే మీకు ఒక్కడికి వస్తుందండి ఇబ్బంది. మున్సిపాలిటీకి వచ్చి నీళ్ళు మాకు ఖర్చు పెట్టండి, మా మున్సిపాలిటీకి వచ్చిన పనులు మాకు చేయండి, లేకపోతే రామర్యాలు చేస్తే ఇక్కడే చేస్తాం సార్. పాత కరెంటు పోల్స్, ఐరన్ కరెంటు పోల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో తుప్పెక్కిపోయి పడిపోవడం సిద్ధంగా ఉన్నాయో, అట్లాగే షార్ట్ పోల్స్, తక్కువ హైట్లో పోల్స్ ఎక్కడ ఉన్నాయో అవి కూడా ఇమీడియట్గా రోజుకు ఒక వార్డు చొప్పున 36 వార్డుల్లో కూడా మార్చేసి ఆ కొత్త పోల్స్ వేస్తాం, వైర్లు వేస్తాం. కాబట్టి అట్లాగే గుడివాడ పట్టణంలో ఈ పాత గుడివాడ ఏరియాలో కానీ ఆ ప్రాంతంలో రోజుకి 7 సార్లు 8 సార్లు కరెంటు తీసేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము అడగడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేస్తామని డీఈగా చెప్పారు. వితిన్ ఏ వీక్లో దాన్ని క్లియర్ చేస్తామని. మరి కౌన్సిల్ సభ్యులందరం వచ్చి అడిగిన దాని మీద ఏడీఈ గారు మాకు ఇచ్చినటువంటి సమాధానం మీద మరి 10 రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని చెప్పాం. తప్పనిసరిగా మా అధికారులు ఫాలోఅప్ చేస్తారు. మరి మేమైతే నమ్ముతా ఉన్నాం ఖచ్చితంగా చేస్తారు. గుడివాడ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని. అట్లాగే ముస్లిం సోదరులకి రంజాన్ మాసం నడుస్తూ ఉన్నది. వాళ్ళు తెల్లవారుజాము నుంచి మరి ప్రార్థనలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఆ ఏరియాలో కూడా కరెంట్ ఉండే పరిస్థితి లేదు. అది కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అడిగినంత వరకు టైము చూసి మరి తప్పనిసరి పని అయితే ప్రజలకు ఇబ్బందులు కలిగే పరిస్థితి వస్తే మరి దీంట్లో రాజకీయాలకు సంబంధం లేకుండా మా కౌన్సిల్ సభ్యులు 36 మంది వచ్చి ఈ ఆఫీసు ముందు కూర్చోడానికి కూడా వెనకాడేటువంటి ప్రసక్తి లేదు. అంతదాకా రాకుండా చేస్తారని ఆశిస్తున్నాం. 2016 SSC ఫలితాలలో గుడివాడ విద్యాలయ విద్యార్థుల విజయ సింహాసనం
స్టేట్ ఫస్ట్ గ్రేడ్ 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులు నలుగురు. ఎం మంజీర కిషోర్, పి పావని, ఎన్ జానకిరాముడు, కెఎస్ వసంత. 9.8 జీపీఏ అబ్దుల్ సోహెల్. 8 జీపీఏ పైగా సాధించిన విద్యార్థులు 72 మంది. ఇలా అత్యధిక A1 గ్రేడ్లతో ఎస్ఎస్సీ ఫలితాలలో విజయ శిఖరాన నిలిచింది విద్యాలయ. వివిధ పోటీ పరీక్షల్లో విద్యాలయ విద్యార్థులు బంగారు పతకాలను, స్టేట్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యా బోధన, ఎల్కేజీ నుండి కంప్యూటర్ శిక్షణ, ఇంగ్లీష్ పై పట్టు సాధించేందుకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్, 6వ తరగతి నుండి ఐఐటి ఫౌండేషన్ మరియు ఒలింపియాడ్లకు శిక్షణ, విశాలమైన ప్లే గ్రౌండ్, దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం, బాలబాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి. అడ్మిషన్లు జరుగుతున్నవి. విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్, రాజేంద్ర నగర్, గుడివాడ. విద్యాలయ డిగ్రీ కాలేజ్, క్రియేటింగ్ రియల్ ప్రొఫెషనల్స్. విద్యాలయ డిగ్రీ కాలేజ్ భవిష్యత్ పోటీ పరీక్షలైన ఐసెట్, గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షల్లో విజయమే లక్ష్యంగా, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ధ్యేయంగా పటిష్టమైన విద్యా ప్రణాళికతో డిగ్రీ కోర్సులకు శిక్షణ అందిస్తుంది విద్యాలయ డిగ్రీ కాలేజ్. బీఎస్సీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఫలితాల్లో అన్ని కోర్సుల్లో టౌన్ ఫస్ట్ మరియు బీకాం జనరల్, కంప్యూటర్ కోర్సుల్లో సైతం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఫలితాల్లో టౌన్ ఫస్ట్ విద్యాలయే. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ల్యాబొరేటరీలు, హాస్టల్ వసతి, స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. బీఎస్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, బీకాం కంప్యూటర్స్, బీకాం జనరల్ అడ్మిషన్లు జరుగుచున్నవి. వివరాలకు విద్యాలయ డిగ్రీ కాలేజ్, విద్యాలయ కాంప్లెక్స్, రాజేంద్ర నగర్, గుడివాడ. ఫోన్ 08674 241 241 సెల్ 924744 8006. నంద్యాలలో న్యాయవాదిపై ఆర్డీఓ పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నామని పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా రమేష్ మనోహర్ వెల్లడించారు. పోలీసులు న్యాయవాది పట్ల కఠినంగా వ్యవహరించడం మంచిది కాదని ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఒక న్యాయవాది పట్ల అక్కడి పోలీసుల ప్రవర్తనకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నామని గుడివాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా రమేష్ మనోహర్ వెల్లడించారు. నేడు న్యాయవాదులంతా విధులు బహిష్కరించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా రమేష్ మనోహర్ మాట్లాడుతూ, నంద్యాలలో ఒక మహిళ పాస్బుక్ కావాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించుకునేందుకు న్యాయవాదిని వెంట తీసుకుని వెళ్ళగా ఎవరిని అడిగి మీరు లోపలికి వచ్చారు అంటూ ఆ న్యాయవాదిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఒక తీవ్రవాదిని తీసుకెళ్లినట్లు అతన్ని కాళ్లకు సంకెళ్లు వేసి కోర్టుకు తరలించడం దారుణమని, అంతేకాకుండా అతనికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో హాస్పిటల్కు తీసుకువెళ్లి అక్కడ కూడా కాళ్లకు చేతులకు గొలుసులు కట్టి తీవ్రంగా హింసిస్తున్నారని ఆయన వెల్లడించారు. పోలీసులు న్యాయవాదిపై చేసిన దాడులకు నిరసనగా తప్పుడు కేసులు పెట్టిన ఆర్డీఓపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మా బార్ అసోసియేషన్ సభ్యులు ఆ న్యాయవాదికి మద్దతు తెలుపుతున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నంద్యాల పట్టణంలో పాస్బుక్ల కోసం చెప్పి ఒక మహిళ ఆర్డీఓ గారిని అడిగితే ఎప్పటి నుంచో తిప్పుతున్నారు, మా సంగతి ఏంటని చెప్పి మా న్యాయం చేయమని చెప్పి ఆర్డీఓ గారిని అడిగితే చాంబర్లోకి రామా మాట్లాడదామని చెప్తే ఆమె ఒక న్యాయవాదిని అంటపెట్టుకుని, ఆ గ్రామ పెద్దని అంటపెట్టుకుని ఆర్డీఓ గారు, నంద్యాల ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి చాంబర్లోకి వెళ్తే ఆయన న్యాయవాదిని ఇష్టం వచ్చిన మాట్లాడి, నువ్వు రావడం ఏంటి, అది నీకేం సంబంధం అంటే, నేను అడ్వకేట్ అండి, నేను అపాయింట్ చేసుకుందామా, మీ డ్యూటీని అడుగుతున్నాం కాబట్టి అంటే అతనికి కోపం వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ఆ న్యాయవాది మీద నా మీద ఎదురు తిరిగాడు అని చెప్పని కోపంతో అడిగాడు. న్యాయం ఏంటంటే ఒక మహిళ మీదుగా తిప్పించుకోవడం అన్యాయం అని చెప్పని అడిగినందుకు కక్ష కట్టి అతని మీద చట్టంలో ఉన్న 353 సెక్షన్ బనాయించి పోలీసు వాళ్ళ చేత ఒత్తిడి తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేయించి కాళ్ళకి సంఖ్యలు వేసుకుని కోర్టుకు తీసుకొచ్చి కోర్టులోని సబ్మిట్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్కి ఒంట్లో బాగా హాస్పిటల్లో జాయిన్ చేస్తే బెడ్ మీద 2 చేతులు కట్టేసి కాళ్ళకు కూడా సంఖ్యలు వేసి నిర్బంధించి ఒక దొంగనో లేకపోతే బందిపోటునో నక్సలైట్నో టెర్రరిస్ట్నో అన్నట్టుగా ఒక న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కు ఉన్నటువంటి ఒక న్యాయవాది ప్రశ్నించినందుకు నువ్వు చేయాల్సిన పని చేయకపోగా అడిగినందుకు కక్ష కట్టి భయభ్రాంతులు చేయడం కోసం తన విధి నిర్వహణలో ఫెయిల్యూర్ అయినా కూడా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఆ న్యాయవాది మీద తప్పుడు కేసులు బనాయించే విధంగా అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు అత్యుత్సాహంతో చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మా జిల్లా ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము కోర్టుల బహిష్కరణని నిర్వర్తిస్తున్నాము. ఈ పోలీసులు చేసినటువంటి చర్యని తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదులు అనేది చట్టానికి పోలీసులు ఒక పక్క న్యాయ వ్యవస్థ ఒక పక్కలాగా ఇద్దరికి మధ్యస్థ మార్గం నడిచేది న్యాయవాదులు. ఆ న్యాయవాదుల్ని కించపరిచి వాళ్ళ మీద కక్ష కట్టడం అనేది పోలీసు వాళ్ళకి సరైనటువంటి ఇది కాదు. పోలీసు వారు అర్థం చేసుకుని న్యాయవాదులు చేసే పనులు ప్రజల కోసం చేస్తారు కానీ వాళ్ళ కోసం కాదు, వాళ్ళ యొక్క వృత్తి కోసం ప్రజల కోసం చేసే వృత్తి కాబట్టి అది గుర్తించి న్యాయవాదులకు ఇవ్వాల్సిన సముచితాన్ని ఇవ్వాల్సిందిగా అధికారులను కానీ పోలీసు వారిని కానీ కోరుచు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఇలపరు నందున్న అసైన్మెంట్ భూములను పేదలకు అందించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంటనే నందివాడ మండలంలో ఉన్న అసైన్మెంట్ భూములను పేదలకు పంచాలని ఆ సంఘ కార్యదర్శి రాజేష్ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నేడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో అసైన్మెంట్ భూములను పేదలకు పంచాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘ నగర కన్వీనర్ రాజేష్ మాట్లాడుతూ నందివాడ మండలంలో ఉన్న అసైన్మెంట్ భూములను కొంతమంది బడాబాబులు ఆక్రమించుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అనమనపూడి నందు 43 ఎకరాలు, పోలుకొండ నందు 11 ఎకరాలు ఇలా అనేక ప్రాంతాల్లో పేదవారికి చెందాల్సిన అసైన్మెంట్ భూములను కొంతమంది వ్యక్తులు లాక్కోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. దళితులకు చెందాల్సిన భూములను దోచుకుంటున్నారు. వీటిపై చర్యలు తీసుకోమని గతంలో ఆర్డీఓ గారిని అనేక మార్లు కోరడం జరిగిందని, అయితే నేటికి వాటిపై సమాచారం తెలుసుకోకుండా కాలక్షేపం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఒక నందివాడ మండలం ఇలపరు గ్రామంలోనే సగం పైగా అసైన్మెంట్ భూములను ఉన్నాయని, నేడు వాటిని దౌర్జన్యంగా స్థానికంగా ఉన్న కొంతమంది లాక్కోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. దీనిపై వెంటనే ఆర్డీఓ గారు న్యాయం జరిగేలా చర్యలు తీసుకొని పేదవారికి అసైన్మెంట్ భూములను అందించే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆక్రమణకు గురైన అసైన్మెంట్ భూములు, పెద్దలు ఆక్రమించిన భూములని పేదలకి తిరిగి ఇవ్వాలని చెప్పి ఈ రోజున వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో చాలా వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఆక్రమణకు గురైనవి. ఉదాహరణకి చెప్పాలంటే ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూములు, అలాగే మిగులు భూములు, అలాగే పేదలకు అసైన్మెంట్ చేసిన భూములు. ఎల్పార్ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ఆ భూమి 165 ఎకరాలు, అలాగే హనుమాన్పూడికి సంబంధించిన హనుమాన్పూడి ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూమి 43 ఎకరాలు, అలాగే పూలకొండలో దళితులు ఈ రోజుకి శిస్తులు కడుతున్న వాళ్ళ చేతిలో లేనటువంటి 11 ఎకరాల 50 సెంట్ల భూమి కూడా ఈ రోజున ఆక్రమణకు గురైంది. అనేక మార్లు అధికారులకి మేము విన్నవించాం, చాలాసార్లు ధర్నాలు చేసాం, అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అయినా సరే ఈ రోజుకి కూడా ఆర్డీఓ గారు గతంలో కూడా చాలాసార్లు చెప్పారు, మేము ఇలపారు ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూముల మీద ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేయించి అవి పేదల భూములు అయితే పేదలకు ఇప్పిస్తామని చెప్పి సంవత్సరంన్నర అవుతున్నా ఈ రోజు కూడా అటువంటి చర్య తీసుకోలేదంటే మనం ఎలా ఆలోచించాలన్నది కూడా అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రోజున ఇలపారులో ఉన్న 125 ఎకరాలు, హనుమాన్పూడిలో ఉన్న 43 ఎకరాలు, పూలకొండలో ఉన్న 11.5 ఎకరాలు ఈ మొత్తం కూడా దళితులకు సంబంధించిన సొసైటీ భూములు, అలాగే దళితులకు సంబంధించిన అసైన్మెంట్ భూములే కాబట్టి దళితులకి ఇప్పించాలని, అవి కూడా 9/77 యాక్ట్ ప్రకారం ఇవ్వాలని. ఎందుకంటే ఈ నందివాడ మండలంలో దాదాపు 5,000 ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉంటే, ఇలపారు గ్రామంలోనే 2,500 ఎకరాలు ఉంటే 500 ఎకరాలు కూడా ఈ రోజున ఇలపారులో ఉన్నటువంటి దళితుల్లో చేతుల్లో లేదంటే మనం పెద్దలు ఏ విధంగా ఆక్రమించారో అర్థం చేసుకోవాలి. అధికారుల దగ్గరికి వెళ్తే చెబుతున్నారు అవన్నీ కోర్టుల్లో ఉన్నాయండి, కోర్టుల్లో ఉన్నాయని. కోర్టులో ఎలా ఉంటే అసలు వాళ్ళకి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అన్నది కూడా మా అధికారులు విచారణ చేసి దళితుల భూముల్ని దళితులకు ఇప్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ధర్నా చేపట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 33వ వార్డు నందు మునగల తిరుపతయ్య పేరు పెట్టిన రోడ్డును ప్రారంభించిన పట్టణ ఎమ్మెల్యే నాని. ప్రతి వీధికి వార్డు ప్రముఖుల పేర్లు పెట్టడం అభినందనీయం అంటూ వెల్లడి. పేద విద్యార్థులకు ఉచిత బ్యాగ్స్ పంపిణీ చేసిన జొన్నలగడ్డ అజయ్ కుమార్. టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తుందన్న రావి వెంకటేశ్వరరావు. నగరంలో ఏర్పడుతున్న కరెంట్ కోతలపై మున్సిపల్ చైర్మన్ మండిపాటు. నగరంలో ఉన్న కరెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్. ఇలపరు గ్రామంలో ఉన్న అసైన్మెంట్ భూములను పేదలకు పంచాలని కోరుతూ వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన. పట్టణ ఆర్డీఓ వెంటనే స్పందించాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.